మయసభను తలపించేలా పెద్ద పెద్ద గదులు, హాల్స్, ఫర్నిచర్ తో భవంతుల్ని నింపేశారు. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? తొలుత పర్యాటక భవనాలని చెప్పిన నాటి ప్రభుత్వం ఆ తర్వాత పరిపాలనా భవనాలంటూ ప్లేట్ ఫిరాయించింది. కళ్లు చెదిరే ఫర్నిచర్ తో వాటిని నింపేశారు. మొత్తంగా 450 కోట్ల రూపాయలు కుమ్మరించి నిర్మించిన ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టయిపోయింది. మొత్తంగా 450 కోట్ల రూపాయలు రిషికొండ రహస్యాలను ఈటీవీ మీ ముందుంచుతోంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? అసలు ఆ ప్యాలెస్ లో 500 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి ఏమి నిర్మించారు? మీకెందుకు ఏమి నిర్మించుకుంటే మీకెందుకు వచ్చింది నొప్పి? ఇప్పుడు మీ బాధ ఏంది? మీకేమి రా స్వామి? హమారా దోస్త్ హై. మా వాడు 500 కోట్లు కాకంటే 1000 కోట్లు పెడతాడు. మీకు వచ్చిన బాధ ఏంది? ఇప్పుడు కానీ ఏమోడా ఇంట్లో చూపి నువ్వు చూపించిన దానికల్లా నేను రిప్లై ఇస్తా. చూపి నీకేంటి, నిన్న ఒక లెవెల్ చేస్తా కదా. రిషికొండ పైన సుమారుగా 7 బ్లాకుల నిర్మాణం అయితే జరిగింది. అవునయ్యా, 7 బ్లాకులు కాకంటే 14 బ్లాకులు కడతాం. నీకు వచ్చిన బాధ ఏంది? లేకంటే 11 బ్లాకులే కట్టుకుంటాము. మాకు వచ్చింది 11 సీట్లు కదా. అందుకని 7 కడతాం. ఏమి ఇప్పుడు మార్చేస్తాడు సార్ వీడు అన్నింటినీ మార్చేస్తున్నాడు సార్. జగన్ ఉండేందుకు ఇక్కడ ఒక అత్యాధునికమైన భవనం నిర్మించారు. ఇవన్నీ కూడా బయట రాష్ట్రాల నుంచి కాదు, బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటి. వాడి కాన్సన్ట్రేషన్ కంటే నీ ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయిందిరా. అంటే మనం ఎక్స్పోర్ట్ చేసేది వేరే ఉంటుంది, మనం ఇంపోర్ట్ చేసుకునేది మళ్ళీ వేరే ఉంటుంది కదా. మేము ఇంపోర్ట్ చేసుకున్నటువంటి వస్తువులు ఇవి. డైనింగ్ హాల్, ఈ డైనింగ్ హాల్ చూస్తుంటే ఇంకా దీన్ని ప్రారంభించలేదు. కానీ అధికారంలో ఉంటే ఓపెన్ చేసి నువ్వు అధికారం లేనప్పుడు ఎట్లా ఓపెన్ చేస్తామయ్యా? రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ మా వాడు ఒక డెకాయిటు, ఒక బఫూను 500 కోట్లు పెట్టి 7 బ్లాకులు రుచికొండ మీద కట్టుకున్నాడు అని చెప్పేదానికి పోయారు మీరు. నువ్వు ఈ స్టోరీకి రచనా సహకారం అందించినప్పుడే నేను గెస్ట్ చేసి ఉండాల్సింది. వాంటెడ్ గానే వెన్నుపోటు పొడిచావు కదూ. అదే ఉందన్నా వాన పోంగండి. ఎవరికి తెలియకనేనా 151 స్థానాల నుంచి 11 స్థానాలకు దించినారు గద్దె. వాడు కావాలని కొడుతున్నాడు, దాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఇది రియలైజేషన్.